ఆత్మకూరు పట్టణంలోని డిఈ విద్యుత్ కార్యాలయం ఎదుట యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు శివయ్య మాట్లాడుతూ ఉద్యోగుల, కార్మికుల ఆధ్వర్యంలో చలివేంద్రంను ఏర్పాటు చేశామని, కార్యాలయానికి వచ్చే వినియోగదారులకు, ఉద్యోగస్తులకు దాహత్తుని తీర్చడంలో ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని, కొన్ని సంవత్సరాలుగా యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. మొదటి రోజున మజ్జిగతో చలివేంద్రాన్ని ప్రారంభించామని, ఎండతాపం ముగిసే వరకు నీటి చలివేంద్రం కొనసాగుతుందని, ఈ చలివేంద్రాన్ని అధికారులు, ఉద్యోగస్తులు, కార్మికులు కలిసి ప్రారంభించినట్లు తెలిపారు. तुम रिवर्स आ रहे क्या एकला అట్టే ఉన్నాడు సార్. ఒక్క నిమిషం పానీ లేవు, పానీ జి శివప్రసాద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు ఆత్మకూరు డివిజన్ ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చేటటువంటి వినియోగదారులు, ప్రజలు, ఇక్కడ ఉద్యోగులు, కార్మికులు అందరికి కూడా ఈ ఎండ తీవ్రతలో తట్టుకునే దానికోసంగా ఈ వేసవి కాలంలో మంచినీళ్ళ యొక్క ఆవశ్యకతను గుర్తించి ఆ అవసరాన్ని తీర్చే పద్ధతిలో ఈ రెండు యూనియన్లు సంయుక్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్ర ఇది కంటిన్యూ యూనియన్ కమిటీగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆఫీసు కట్టక ముందు రెంటెడ్ ఆఫీసుగా ఉన్న సమయంలో 2009 నుంచి కూడా ఆ రెంటెడ్ ఆఫీసు దగ్గర డివిజన్ కార్యాలయం ముందు ఇదే విధంగా మంచినీటి చలివేంద్రాన్ని కొనసాగించినటువంటి ఆనవాయితీ సిఐటికి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆఫీసు నిర్వహణ కట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ నిర్వహణని ప్రారంభించాం. ఈ ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని ఇట్టే దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేదానికి పిలిచిన వెంటనే వచ్చి ప్రారంభించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి, అదేవిధంగా ఏడీ గారికి, అదేవిధంగా డివిజన్లో ఉన్నటువంటి ఏఈలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డివిజన్లో ఉన్నటువంటి మిగతా కార్మిక సంఘ నాయకులందరినీ కూడా ఆహ్వానించాం. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సిఐటిని అభినందిస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆకాంక్షని తెలియజేశారు. ఆ రకంగా ఇచ్చేసి వాళ్ళు సంఘీభావం తెలిపినటువంటి కార్మిక సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.